ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అన్నది స్పాట్ నుంచి మా బ్యూరో చీఫ్ గోపి రిపోర్ట్ చేస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీ మాల్వీ నగర్లో మికాసా స్టే ఇన్ హోటల్లో కింద రెస్టారెంట్లో చెలరేగిన మంటలకి 21 మంది చనిపోయారు. అనేక మంది 40 మందికి వరకు కూడా తీవ్రంగా గాయపడిన పరిస్థితి. వారందరినీ కూడా ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నేను ఈ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనా స్థలం మాల్వీ నగర్లో ఈ మికాసా ఇన్ హోటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడే ముఖ్యంగా కింద ఈ లెమన్ గ్రీన్ అనే రెస్టారెంట్, అలాగే ఆ రెస్టారెంట్కి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దానిపైన ఉన్న హోటల్స్ ఇన్లో ముఖ్యంగా స్టే చేస్తున్న వారు ముఖ్యంగా అనేక మంది విదేశీయులు ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇరుకైన సందుల్లో ముఖ్యంగా ఇక్కడ హోమ్ స్టేస్ మెయింటైన్ చేస్తున్నారు. వివిఐపి ప్రాంతం, బిజినెస్ పీపుల్, అలాగే ఫారినర్స్ ఎక్కువగా ఇక్కడ తక్కువ ధరలకి రూమ్స్ వస్తాయని చెప్పి ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా పాటించలేదన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ ప్రమాదానికి సంబంధించి ముఖ్యంగా పైనుంచి ఎగ్జిట్ కాలేక బిల్డింగ్ భవంతి పైనుంచి ముఖ్యంగా 5 అంతస్తుల భవంతులు, ముఖ్యంగా ఇక్కడ వరుసగా కూడా అన్ని కూడా 5 అంతస్తుల భవనాలు, ముఖ్యంగా ఎంత ఎత్తైన భవనాలు చూడొచ్చు. సో పైనుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్కసారిగా కిందికి దూకడంతో అనేక మందికి కాళ్ళు, అవయవాలు కూడా విరిగిపోయిన పరిస్థితి. సో ప్రస్తుతం ఇటు రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి ముగిశాయి. తదుపరి ఎంక్వైరీ ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న అంశాలకు సంబంధించి పోలీసులు, ఫైర్ సిబ్బంది సమగ్ర విషయాల్ని సేకరిస్తున్నారు. అనేక మంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం ఉదయం ముఖ్యంగా రెస్టారెంట్లో పనిచేస్తున్న సమయంలో ఈ ఒక్కసారిగా అగ్నికేళలు ఎగసిపడ్డాయి. అవంతా కూడా పై వరకు కూడా వ్యాప్తి చెందడంతో లోపల చిక్కుకుపోయిన వారు సుమారు ఈ ప్రమాదం జరిగినప్పుడు 60 మంది వరకు కూడా లోపల ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అందులో 21 మంది చనిపోయారు. మరో 40 మందిని వరకు కూడా ఇటు రెస్క్యూ టీమ్స్ కాపాడడం జరిగింది. చాలామంది సెల్లార్లో ముఖ్యంగా అనేక గదులు ఉన్నాయి ఇందులో ఈ 5 అంతస్తుల భవనంలో. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే కావడం, అలాగే పైనుంచి కిందికి దిగలేకపోవడంతో లోపలే ఇరుక్కుపోయి ఈ మంటల ధాటికి ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు ముఖ్యంగా 5-6 భవంతి పైనుంచి కిందికి దూకేసిన పరిస్థితి, మరికొందరు లోపలే ముఖ్యంగా ఈ అగ్నికీలలకి ఆహుతైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా అందరినీ కూడా షాక్ గురి చేసింది. 2 రోజుల క్రితమే ముఖ్యంగా సాకేతలో ఒక 5 అంతస్తుల భవంతి కూలిపోయిన ఘటన మర్చిపోకముందే ఇప్పుడు మాల్వీ నగర్లో మరో 5 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదానికి 21 మంది ఆహుతైపోయి చనిపోయిన పరిస్థితి ఉంది. సో వరుసగా దేశ రాజధానిలో ఇటువంటి ముఖ్యంగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. అలాగే ఫైర్ సేఫ్టీ నామ్స్ ఎంతవరకు పాటించారు, ప్రమాదానికి గల కారణాలు ప్రాథమికంగా షార్ట్ సర్క్యూటా లేక మరే ఇతర కారణం అన్నదానికి సంబంధించి సమగ్ర దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి ముగిశాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఘటనకు సంబంధించిన సమగ్ర దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సింది. కర్పూసం రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ, మాల్వీ నగర్ నుంచి.